హాయ్ అండి. ఇప్పుడు మేము ఒక చోటకి వెళ్తున్నాం. మేమిద్దరం రెడీ అయ్యాం, చూసారు కదా. ఎక్కడికో చెప్పమంటారా? మా చిన్నోడు చెప్తాడు. చెప్పమ్మా. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలకి వెళ్తున్నామండి. చాలా బాగుంటుంది. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మా వీడియో చూసి కూడా తెలుసుకోండి ప్లీజ్. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాలు 15 రోజులు జరుగుతాయండి. ప్రతి 15 రోజులు చాలా చాలా బాగా చేస్తారు. అసలు ఎగ్జిబిషన్లో అన్నీ ఉంటాయండి ఉయ్యూరు దగ్గర. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈసారి మా వీడియో ద్వారా ఎవరైనా తెలుసుకుని వచ్చేవాళ్ళు ఉంటే రండి. అమ్మవారి గుడికి వెళ్తున్నా కాబట్టి అమ్మవారికి పాట, మా అబ్బాయి ఒక పాట పాడతాడు. అమ్మవారి పాట మా చింతలి పాడింది. పాడమ్మా. పాడే. లలిత ఓకే అండి. మహాకనకదుర్గ పాట మా అబ్బాయి పాడాడు. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి. వాడికి వచ్చినట్టు బాగానే పాడాడు. ఓకే అండి. హాయ్ అండి. ఇదే వీరమ్మ తల్లి తిరణాలు ఉయ్యూరండి. చాలా బాగుంటాయి. ఇలా దీపాలు ఇస్తారు. ఇదిగోండి మా ఫ్రెండ్, ఇది హైదరాబాద్ నుంచి వచ్చింది. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరణాల కోసం వచ్చింది. దాంతోపాటు మేము కూడా వచ్చాము. అందరం కలిసి వెళ్దామని ఎప్పటి నుంచో అనుకుని వచ్చాము. వాళ్ళ తమ్ముడు, వాళ్ళందరూ, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, నేను మా చిన్నోడు మాత్రం వచ్చాం. ఇదిగోండి చూసారా ఎంత బాగుంటుందో. అసలు పెద్ద జాతర అంటే జాతర, ప్రతిదీ దొరుకుతుంది. అంత బాగుంటుంది ఉయ్యూరు. ఆ 15 రోజులు చాలా బాగుంటుంది. మా చిన్నోడిని తీసుకుని వెళ్తానుగా ఎక్కడికైనా లైన్లో నుంచున్నాము. నేను వీడియో తీసుకుందామని కావాలనే సెల్ఫీ వీడియో తీసేవాళ్ళు లేక అలా నేనే కనిపిస్తున్నాను. మళ్ళీ దాని గురించి ఏమనుకోకండి. గుడి లోపలికి వచ్చాను. మొత్తం బాగా క్రౌడ్ ఉంది, చాలామంది ఉన్నారు. నేను ఎలాగైనా సరే వీడియో తీస్తూనే ఉన్నాను. మా చిన్నోడిని నన్ను చూపించుకుని చాలా బాగుంటుందండి. ఎవరన్నా రావాలనుకుంటే రండి. అక్కడ 15 రోజులు చాలా జాతర బాగుంటుంది. నేను అక్కడ ఎవరికి కనపడకుండా గుళ్ళో కూడా మీ అందరికీ చూపిద్దామని ఉయ్యూరు వీరమ్మ తల్లిని కూడా వీడియో తీసేశాను. అదిగోండి, అదే కొంచెం ఆ దేవత కనిపించింది. మా చిన్నోడు మాత్రం మహాభక్తుడు అయిపోయాడు, మామూలుగా కాదు. బాగా భక్తి ఎక్కువ. దండాలు వెళ్ళే వాళ్ళకి కూడా పెట్టేసుకుంటున్నాడు మా చిన్నోడు. ఆ డ్రమ్ములు వాళ్ళకు కూడా పెట్టేస్తున్నాడు. అరే ఆగరా అన్నాను. ఇక దీపాలు ఇచ్చుకునే వాళ్ళు అందరూ వెళ్తున్నారండి. ఇదిగోండి మళ్ళీ అయిపోయింది భక్తి. దండం పెట్టేసుకుని బయటకు వస్తే మా చిన్నోడు ఫ్రైడ్ రైస్ లాగిచ్చేస్తున్నాడు. అదేం బజ్జీలు తినేసింది. వీడియో చివరి వరకు చూస్తే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.